పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే అమెరికా సిగలో భారతీయం. సో ఇది భారతదేశానికి దక్కిన మరో గొప్ప అవకాశం అని కూడా, అద్భుతం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో న్యూయార్క్ మేయర్ గా మద్నాని, ట్రంప్ పిలుపును తిప్పికొట్టిన జనం, పలు చోట్ల రిపబ్లికన్లకు ఎదురు దెబ్బ, భారత సంతతి నేతల ఘన విజయం. వర్జీనియాలో ఎల్జీగా మన హైదరాబాదీ హష్మి. సో సిన్సినాటి మేయర్ గా ఆఫ్తాబ్. సో భారతదేశ యొక్క మరొక గొప్ప చరిత్రలో లిఖించబడ్డ ఒక అంశం అని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో గెలుపుపై నమ్మకం లేకనే బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం వర్కౌట్ చేస్తుంది అంటూ కూడా జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ ఇవి. సో కంటోన్మెంట్ అభివృద్ధిపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ సవాల్ కు కేటీఆర్ బదులు ఇవ్వాలి అంటూ కూడా మరోసారి అయితే ప్రశ్నించారు ఆయన. ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ కేటీఆర్ ల అవినీతిపై మోదీ అమిత్ షాలతో చర్చించి వారిని జైల్లో పెట్టించాలి అంటూ కూడా కిషన్ రెడ్డికి హితవు అయితే పలికారు. ఇక్కడ చూసుకుంటే ఇదే జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ కి సంబంధించి కిషన్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ చూసుకుంటే, ఓట్లు కొనేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. సో మజ్లిస్ కు మేయర్ పదవి ఇస్తామని హస్తం పార్టీ ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ విజయం దానికి నాంది కానుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ తరపు నుంచి కేటీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ చూసుకుంటే, ధైర్యం ఉంటే అరెస్ట్ చేయండి. సో ఇటీవల జరిగిన ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ కి ఇప్పుడు కేటీఆర్ అయితే కౌంటర్ ఇచ్చారు. సో ఫార్ములా ఈ కేసు ఛార్జ్ షీట్ లో విషయం లేదు, అందుకే గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతించిన కాంగ్రెస్ పక్కన పెట్టింది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో హైదరాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు ఆయన. ఇక సాక్షిలో చూసుకుంటే ఇక్కడ కూడా కేటీఆర్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా కేటీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో వికాసమా విధ్వంసమా, ఈ రెండింటి మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోటీ నడుస్తుంది అంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. సో రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న ముడుపులకు బీజేపీ అండగా నిలుస్తుంది అంటూ కూడా వ్యాఖ్యానించారు. సో తెలంగాణలో బీజేపీ ఎంపీ రమేష్ కు 1300 కోట్ల కాంట్రాక్ట్ అప్పగించారు. బీజేపీ ఎంపీలతో కలిసి సీఎం అర్ధరాత్రి అమిత్ షాను కలుస్తున్నారు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. మరికొన్ని కామెంట్స్ ఇక్కడ చూసుకుంటే, హైదరాబాద్ లో మేము చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు కాంగ్రెస్ పార్టీకి. అలాగే నాపై రేవంత్ పై ఏసీబీ కేసులున్నాయి, సో అందులో లైట్ డిటెక్షన్ పరీక్ష కూడా సిద్ధమా అంటూ కూడా ప్రశ్నించారు. సో విధి లేని పరిస్థితుల్లోనే రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ భరిస్తున్నారు. కాళేశ్వరంపై విచారణకు సిఐడి ఏసీబీ లేవా, సో సిబిఐ కేసు పెట్టి ఏం చేస్తారు అంటూ కూడా ఆయన కొన్ని హాట్ కామెంట్స్ అయితే ఇక్కడ చేశారు. ఇక్కడ చూసుకుంటే వరల్డ్ కప్ క్రికెట్ మహిళల వరల్డ్ కప్ విన్నర్స్ ని మోదీ సన్మానిస్తున్న ఒక దృశ్యాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో తొలిసారి ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత మహిళల జట్టు న్యూఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుంది. అలాగే ఈ సందర్భంగా మోదీ మహిళా క్రికెటర్లతో సరదాగా కూడా ముచ్చటించారు. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే, ఎక్సైజ్ శాఖకు డబుల్ కిక్, ఒక్క నెలలోనే 6348 కోట్ల ఆదాయం వచ్చింది. మద్యం అమ్మకాలతో అక్టోబర్ లో 3168 కోట్ల ఆదాయం. సో కొత్త దరఖాస్తులు, లైసెన్స్ ఫీజుల ద్వారా 3180 కోట్లు. సో ప్రస్తుతం ప్రభుత్వ ఖజానాకు భారీ ఉపశమనం కలిగింది అంటూ కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. హర్యానాలోను ఓట్ చోరీ, 25 లక్షల నకిలీ ఓట్లతో బీజేపీ మా గెలుపును దొంగలించింది అంటూ కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన కొన్ని కామెంట్స్ ఇవి. ఆపరేషన్ సర్కార్ చోరీలో మోదీ అమిత్ షాలతో సిఈసి ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కుమ్మక్కయ్యారు. ఓటర్ల జాబితాలో బ్రెజిల్ మోడల్ ఫోటోతో 22 ఓట్లు. సో ఒక్క నియోజకవర్గంలో ఒక స్త్రీ ఫోటోతో 100 ఓట్లు పడ్డాయి. సో దొంగ ఓట్లు పడ్డాయి అంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు విత్ ప్రూఫ్ తో సహా. సో హెచ్5 పేరిట హైడ్రోజన్ బాంబ్ పేల్చిన రాహుల్. సో రాహుల్ విత్ తప్పుడు ఆరోపణలను కొట్టిపారేస్తున్న బీజేపీ. ఇక్కడ కూడా రాహుల్ గాంధీ ఓట్ చోరీ పై చేసిన కొన్ని ప్రధాన కామెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే, షీఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద 25 lakhs ఓట్ చోరీ ఇన్ హర్యానా. సో ఒక్క మహిళ ఫోటోతో, ఒక మహిళ గుర్తింపుతో సుమారు 100 ఓట్ల దాకా దొంగ ఓట్లు పడ్డాయి అంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. సో 2 కోట్ల ఓట్లలో 25 లక్షల ఫేక్ ఓట్లే ఉన్నాయి. సో హర్యానా ఎన్నికల్లో ఓట్ చోరీ అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ప్రతి పత్రికలోనూ ప్రధానంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ కి సంబంధించిన అంశాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే, ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు, జూబ్లీహిల్స్ అభివృద్ధికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం చేశాయంటూ కూడా కిషన్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ ఇవి. సో ఇవాళ బీహార్ తొలి దశ పోలింగ్ 121 స్థానాల్లో 1314 మంది అభ్యర్థులు. సో 3.75 కోట్ల మంది ఓటర్లు. తేజస్వి అలాగే సామ్రాట్ చౌదరి సహా కీలక నేతల నియోజకవర్గాల్లో ఓటింగ్. ఈ నెల 11న రెండో దశ పోలింగ్, 14న ఫలితాలు విడుదల.
సుడిగాలి బీభత్సం. సో భూపాల్పల్లి జిల్లా పలమెల్ల మండలం లెంకల గండలో నేల కొరిగిన మిరప పంటని ఇక్కడ చూడొచ్చు. సుడిగాలి కారణంగా. సో 60 మీటర్ల వెడల్పుతో 5 కిలోమీటర్ల మేర ప్రయాణం. క్షణాల్లో నేల కొరిగిన 200 చెట్లు, 10 ఎకరాల్లో పంట నష్టం. సో వాటర్ స్పాట్ లో చిక్కుకున్న రైతులు చెట్లను పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. సో జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పలిమెల్ల అడవుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ చూసుకుంటే మెడిసిన్స్ లో క్వాలిటీలు 0. సో టెస్టులో ఫెయిల్ అవుతున్న 100లాది మందులు. 2024లో 130 రకాల నాణ్యత లేని మందులనైతే అధికారులు గుర్తించారు. అలాగే 2025లో కేవలం 9 నెలల్లోనే 88 మందుల క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాయి. సో జ్వరం, దగ్గు, గ్యాస్, యాంటీబయోటిక్స్ వంటి సాధారణ మెడిసిన్స్ లోనూ ఎక్కువగా నాసిరకం మందులు కనిపిస్తున్నట్టు కూడా అధికారులు వెల్లడించారు. సో డ్రగ్స్ కంటెంట్ తగ్గించి తప్పుడు లేబులతో మార్కెట్లోకి తీసుకొస్తున్నారు ఈ మందుల్ని. సో ఈ మందులతో కిడ్నీ, లివర్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. సో ఈ మందులు వాడిన తర్వాత వ్యాధి నయం అవ్వకపోవడం పోగా సో కొత్త రోగాలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అయితే ఇక్కడ తెలిపింది. ఇవి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.